ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికన్నా బాగా వైరల్ అయిన మంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయన నిమ్మల రామనాయుడు. నీకు 15 నీకు 15 నీకు 15 అన్నట్టుగా ఆయన చేసిన ప్రచారం తాలూకా వీడియో చాలా విస్తృతంగా వైరల్ అయింది. అదొక్కటే కాదు, వాలంటీర్లకి వేతనాలు పెంచుతాం, మీరు జున్ను పట్టుకురండి అంటూ ఇట్లా అనేక రకాల వీడియో క్లిప్పింగ్స్లు చాలా పెద్ద స్థాయిలో ప్రజల్ని ఆకర్షించాయి. దానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇప్పటి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థకి ముగింపు పలికేయడం, ఇతర అనేక రకాల సమస్యలకి ఎటువంటి పరిష్కారం చూపకపోవడం. అయితే ఇప్పుడు ఇలాంటి రాష్ట్ర స్థాయి సమస్యలకు తోడుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద మంత్రి తీరు ఇప్పుడు పాలకొల్లు ప్రజలకు వెగటు పుట్టిస్తుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవానికి ఆయన వరుసగా 3 సార్లు పాలకొల్లు నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం సాధించి క్యాబినెట్లో చోటు సాధించారు. 2014, 2019, 2024 3 ఎన్నికల్లోనూ ఆయనదే ఘన విజయం. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీచినప్పటికీ, జనసేన రూపంలో కాపు ఓట్లను చీల్చినప్పటికీ నిమ్మల రామనాయుడు గట్టెక్కగలిగారు. అలాంటి ఎదురుగాలిలో కూడా గట్టెక్కి తన మార్క్ చూపించగలిగినప్పటి నిమ్మల రామనాయుడికి ఇప్పుడు అవస్థలు తప్పేలా లేవా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఇన్నాళ్లుగా తాను సాధారణ ఎమ్మెల్యేని మాత్రమేనని, కొన్నాళ్ళు విపక్షంలో ఉండడం వల్ల సమస్యలు పరిష్కరించలేకపోతున్నానని మరికొన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు అధికారంలో ఉండి ఏకంగా క్యాబినెట్ మంత్రిగా ఉండి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇది పాలకొల్లు వాసుల్ని ఇప్పుడు ఆలోచనలో పడేస్తుంది. ఇన్నాళ్ళుగా ప్రచారంతో ప్రజలందరినీ తన వైపు మళ్లించుకున్నటువంటి నిమ్మల రామనాయుడికి ఇప్పుడు ఆ ప్రచారమే బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చేసిన ఓవర్ యాక్షన్ ఆయనకి పెద్ద సమస్యగా మారబోతున్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిమ్మల రామనాయుడు పేరు అలాంటి వీడియోలతో వైరల్ కావడమే కారణంగా ఇప్పుడు తన నియోజకవర్గంలో తన ఓటర్లలో కూడా ఆయన వ్యవహార శైలి మీద కాసింత అతి చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. ఇది నిమ్మల రామనాయుడికి వ్యతిరేక గాలి మళ్ళుతున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పాలకొల్లులో విపక్షం బలంగా కనిపించట్లేదు. విపక్షానికి సరైనటువంటి నాయకుడే లేడు. విపక్షం 3 ముక్కలాటగా మారిపోయింది. అక్కడ వైఎస్ఆర్సీపీకి మొత్తం అందరినీ సమన్వయపరిచి కలిసికట్టుగా నడిపించేటువంటి నాదుడే లేకపోవడం అన్నది ఇప్పటి వరకు నిమ్మల రామనాయుడికి కలిసి వస్తున్నటువంటి అంశం. మరి వచ్చే ఎన్నికల నాటికి కూడా వైఎస్ఆర్సీపీ ఇదే పరిస్థితిలో కొనసాగుతుందా? పాలకొల్లులో కనీసంగా తన పట్టు నిలుపుకునే దానికోసం ప్రయత్నం చేయడంలో తన వైఫల్యాన్ని కొనసాగిస్తుందా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమే నిమ్మల రామనాయుడికి అలుసుగా మారి ఆయన దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుని మరోసారి గట్టెక్కే ప్రయత్నం చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారితే మాత్రం నిమ్మల రామనాయుడు కొంప కొల్లేరవడం ఖాయం అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి ఉండి తర్వాత బలమైనటువంటి స్థానంగా మారిన పాలకొల్లులో మంత్రి వ్యవహార శైలి కారణంగా ఇప్పుడు అసలుకే ముప్పు వచ్చేటువంటి అభిప్రాయం ఉంది అంటూ తెలుగుదేశం శ్రేణులే తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. మరి ఇది ఎంతకాలానికి సర్దుకుంటుంది? నిమ్మల రామనాయుడు మళ్ళీ తన మార్కు చూపించేదానికోసం పాలకొల్లులో ఎలాంటి ప్రయత్నం చేస్తారు? గడిచిన 3 ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్నటువంటి రామనాయుడు మరోసారి తన హవా చాటుకునే రీతిలో ఎలాంటి ప్రభావం చూపగలరు చూద్దాం మరి.